ఆనందం. దీనికి సరైన అర్థం ఎవరూ చెప్పలేరు. కానీ ప్రతి మనిషి ఇందుకోసమే జీవిస్తాడు. ఆనందంగా జీవించడమే మనిషి అంతిమ లక్ష్యంగా చెబుతుంటారు. అయితే నిజమైన ఆనందం అసలు ఎక్కడుంటుంది? దీనికి సంబంధించే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక మంచి కథ ద్వారా చెప్పాడు. పూరి మ్యూజిక్స్ పేరుతో పలు అంశాలపై స్పందించే ఈ దర్శకుడు తాజాగా అన్హ్యాపీనెస్ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. ఇంతకీ పూరి చెప్పిన ఆ కాకి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కాకి చెట్టుపై కూర్చుని తెగ ఏడుస్తూ ఉంటుంది. దీంతో అదే సమయంలో చెట్టు కింద ఉన్న సాధువు అది గమనించి ఎందుకు ఏడుస్తున్నావు అని కాకిని అడుగుతాడు. అప్పుడు కాకి బదులిస్తూ, నేను నల్లగా ఉండటం వల్ల ఎవరూ నన్ను దగ్గరకు తీసుకోవడం లేదు. నేను వెళ్ళి ఏ ఇంటి మీద వాలినా కట్టెతో కొట్టి తరిమేస్తున్నారు. నల్లగా ఉన్న నన్ను ఎవరూ ఇష్టపడడం లేదు అంటూ కాకి తన కష్టాన్ని చెప్పుకొస్తుంది. దీంతో వెంటనే సాధువు స్పందిస్తూ పక్కనే ఉన్న హంస దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉందో లేదో కనుక్కో అని చెబుతాడు. కాకి వెళ్లి హంసను కలిసింది. అప్పుడు హంస, నాదీ ఒక అందమేనా? నా బొంద తెల్ల సున్నం కొట్టి దేవుడిక్కడ పడేశాడు. ఒంటిమీద ఒక రంగు లేదు. ఎప్పుడూ ఈ కొలనులోనే తిరుగుతూ బతకాలి. నాదీ ఒక బతుకేనా? ఆ మఖావు చిలకను చూడు, రంగురంగులతో ఎలా పుట్టిందో అని హంస ఏడ్చింది. కాకి వెళ్లి మఖావును కలిసింది. ఇంత అందంగా పుట్టావు కదా, సంతోషంగా ఉన్నావా అని అడిగింది. నేను అందంగా పుట్టడమే నాకు శాపమైంది. ఈ దుర్మార్గపు మనుషులు నన్ను పంజరంలో పెడుతున్నారు. అది ఎంత నరకమో నీకేం తెలుసు? నేను ఎగరలేను, ఎక్కడికి వెళ్లలేను. జీవితాంతం జైలులో బతకాలి. నాకంటే నెమలి జీవితం బెటర్ అనుకుంటూ అది ఏడ్చింది. ఆఖరికి కాకి వెళ్లి నెమలిని కలిసింది. అప్పుడు నెమలి, నన్ను ఈ జూలో పాడేశారు. రోజూ టూరిస్టులు రావడం, నాతో ఫోటోలు దిగడం, పురివిప్పమని ఒక్కటే టార్చర్ పెడుతున్నారు. అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఏ మూడు లేకుండా ఎందుకు పురివిప్పాలి? ఒసై కాకి, నీ జీవితమే బాగుంది. ఎవరూ నిన్ను ప్రేమించరు, పట్టించుకోరు. నీ ఇష్టం వచ్చినట్లు బతుకుతావు. కడుపు నిండా తింటావు, ఎగురుతావు. ఇంతకన్నా ఏం కావాలి? నిన్ను చూస్తే అసూయిగా ఉంది అని అన్నది. ఆ మాటలు విని కాకికి మతిపోయింది. పక్కవాడి జీవితం మనకంటే బాగుందని అనుకుంటాం. డబ్బు ఉన్నవాడు మనకంటే బాగా బతుకుతున్నాడని అనుకుంటాం. ఏమీ కాదు, ఇక్కడ అందరి జీవితాలు అలాగే తగలబడ్డాయి. అందరినీ పుట్టించిన దేవుడు హ్యాపీగా ఉన్నాడో లేదో తెలియదు. ఎవడి కష్టాలు వాడివి. ఆ కాకిలాగా మనల్ని ఎవరూ ప్రేమించకపోతే ఇంకా అదృష్టం. ఇంకా ఆనందంగా బతుకుతాం అంటూ ముగించారు పూరి.